అయితే ఇది ఒప్పు అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరి న్యూస్ అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన మిత్రులారా. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, సంస్కారవంతులు, జ్ఞానవంతులు, విద్యార్థులు, నా మిత్రులు, పెద్దలందరికీ కూడా నేను చెప్పేది, నా నుంచి మనవి ఒకటి ఏంటంటే, నాకు సపోర్ట్ చేయండి. అందరి న్యూస్ అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఛానల్ గురించి కూడా నేను ఇంట్రడ్యూసింగ్ అనేది అందరు ఇచ్చుకుంటారు, కానీ ఉన్నది ఓపెన్ హార్ట్తో మాట్లాడుతున్నా. ఏంటంటే, ఈ తతంగం అంతా పెట్టాలంటే మాత్రం నేను ఎన్ని కష్టాలు పడ్డంటే, గురుభక్తి, దైవభక్తి, అమ్మా నాన్నల యొక్క ప్రేమ ఉండాలంటారు. ఆ రకంగా నేను ఉన్నది వాస్తవం చెప్తున్నా. నేను కొన్ని కోల్పోయి కొన్ని పడ్డటువంటి బాధలని నేను చెప్పలేను, వర్ణించలేను, కానీ సమయం వస్తుంది అందరి న్యూస్ ద్వారానే నేను చెప్తా. ఇంకోటి ఏంటంటే, ఎన్నో ఛానళ్ళ పేర్లు అవి ఇవి ఉంటే పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ అందరి న్యూస్ అని చెప్పి నేను ఎందుకు పెట్టినా అంటే, ఏ పార్టీకో, ఏ నాయకునికో, లేకపోతే ఏదో సంఘానికో, దీనికో దానికో వత్తాసు పలుకుంటూ మాత్రం వద్దు. అందరి న్యూస్, అందరి టీవీ అని చెప్పి పెట్టుకొని, ఎవడు తప్పు చేస్తే వాడి తప్పుని నాయనా ఇది తప్పు, లేకపోతే ఇది ఒప్పు చేస్తే ఇది ఒప్పు అనేటువంటి చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో నేను అందరి న్యూస్ అని పెట్టడం జరిగింది. అయితే మన అందరి న్యూస్ అనేటువంటి ఛానల్కి పెట్టి నేను నిజంగా ఆ పుస్తకాలల్లో ఇక బుక్కులు కొనుక్కొని చదువుకోవాలి, ఈ ఖర్చు అంత ఏందో తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో చదువుకోవాలంటే మాత్రం లక్షల కొద్ది రూపాయలు, కోట్ల కొద్ది వ్యాపారం, విద్యతో వ్యాపారం చేస్తున్నటువంటి బడా బడా స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ తతంగం చూస్తే మధ్యతరగతి కుటుంబం, నిరుపేదటువంటి కుటుంబము రెక్కాడితే కానీ డొక్కాడని కూలి పని చేసుకునేటువంటి వాళ్ళందరికీ పిల్లలకు కూడా, అబ్బా నా పిల్లలు కూడా చదివితే బాగుండును, ప్రయోజకులు అవ్వాలి, నా కొడుకు ఒక డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఒక అడ్వకేట్ అవ్వాలి, నా కొడుకు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నా కొడుకు అమెరికాకు పోవాలి అని చెప్పి కోరుకునేటువంటి తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి కదా. అంటే ఆ ఆశలు, వాళ్ళ ఆశలు ఎప్పుడు నెరవేరాలి? లక్షల రూపాయల డొనేషన్లు కట్టలేరు, లక్షల రూపాయల ఫీజులు కట్టలేరు. మరి చదువు వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఎట్లా, పర్ఫెక్ట్ ఎట్లా చదువుకోవాలి వాళ్ళంటే, గవర్నమెంట్ స్కూల్ పంపుదామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులే చక్కగా ఉండయి. వాడు చదువుకోనీకి కరెక్ట్గా, నిజంగా చెప్పాలంటే చదువుకోనీకి ఆ స్కూల్లో బోర్డులు చక్కగా ఉండేవి, బెంచీలు చక్కగా ఉండేవి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఆడ. బాత్రూంల కాడ వాసన వస్తే క్లాస్ రూమ్ల దాకా వస్తాయి, బాత్రూంలో పైకాన్ల కాడ వచ్చే వాసన. అంటే ఉన్నత విద్య ప్రతి ఒక్కరికి మంచిగా చదువును అందించాలనేది ఒకటి. రెండోది, వైద్యం విషయంలో మా నాన్నను కోల్పోయిన నేను. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం, లక్షల కొద్ది రూపాయలని పెట్టలేని పరిస్థితి. యశోదల చూపించాలన్నా, ఆపోలలో చూపించాలన్నా, ఇంకేదో చూపించాలన్నా కానీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు తెచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి మేము ఒక ఈఎస్ఐ కార్డు ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకునేటువంటి పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినా ఆరోగ్యం సహకరించక మా నాన్నని మేము కోల్పోయినాము. అయితే సొంతంగానే అనుభవించిన కాబట్టి ఈ రెండు, విద్య వైద్యం అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మంచి వైద్యము విద్యనిచ్చినప్పుడు ఎవడు అడుక్కునే పరిస్థితికి రాదు, ఒకరినొకడు మోసం చేసే పరిస్థితికి రాదు, ఒకడొకడిని దోపిడీ చేయాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులే కదా అవన్నీ. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్య వైద్యం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడిందంటే చాలు కదా, ఇంకేముంది. మన దేశం బాగుపడితే చాలు కదా. మేరా భారత్ మహాన్ అంటాం.
మరి ఆ మహాన్ కావాలంటే ఇవన్నీ కావాలి కదా. నేను ఆ యొక్క క్యాప్షన్ అదే నాకు ఏంటంటే, విద్య గురించి, వైద్యం గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయనీకి అన్నిటికీ తెగిడిచి అందరి న్యూస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నా. ఇన్ని రోజుల నుంచి నేను ఒక రిపోర్టర్గా చేసినప్పుడు నన్ను ఆదుకున్నటువంటి నాచారం గ్రామ ప్రజలందరికీ, నాచారంలో ఉన్నటువంటి ప్రతి లీడర్కి, అమ్మలక్కలకు, ప్రతి ఒక్కరికి, నా తోటి స్నేహితులకు, తోటి జర్నలిస్టులకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటా. మీరందరూ కూడా దయచేసి ఛానల్ని ఆదరించి, ఛానల్తో పాటు నన్ను ఆదరించి, నేను చేస్తున్నటువంటి పోరాటంలో మీ వంతు సహాయంగా నాకు ఎప్పుడు వెన్నంటూ ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రతిరోజు కూడా ఉదయం వివిధ పత్రికలలో వచ్చినటువంటి వార్తలన్నిటిని కూడా చదువుకుంటూ అందరి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నా. ఎట్లాంటి ఆటంకాలు వస్తున్నాయంటే, ఆదిలోనే కుతంత్రాలు అన్నట్టుగా, ఆదిలోనే ఇబ్బందులు అన్నట్టుగా ఛానల్ పెట్టి ఓపెన్ చేద్దాం అని అనుకుంటున్నా. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లేకపోతే ఇటు పరంగా చూసుకుంటే కుటుంబ సమస్యలు వస్తాయి. రెండోది వెన్నంటూ ఉండి వెన్నుపోటు పొడిచేటువంటి కొంతమంది ఉంటారుగా, ఇక అట్లాంటివి వస్తాయి. ఇక అందరినీ చూసుకుంటా ఓపికతోని నేను ఈరోజు మాత్రం లైవ్లోకి రావడం జరిగింది. దయచేసి అందరి న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ అందరి న్యూస్ కనుక ఛానల్ కనుక ఎక్కడనన్నా మహేష్ కనుక అందరి న్యూస్ ఛానల్ ద్వారా ఎక్కడన్నా తప్పు చేస్తే, బాబు నువ్వు చేసింది తప్పురా నాయనా, నువ్వు మాట్లాడేది శుద్ధ వేస్ట్ రా బై అని చెప్పేసి నన్ను అనొచ్చు. నా గల్లా పట్టుకొని కూడా అడగొచ్చు. నేను రెడీ. నేను తప్పు చేస్తే మీరు నన్ను శిక్షించడానికి మీరు రావచ్చు, మీ ముందు తల వంచి నేను ఉంటా. కానీ ఎవడన్నా తప్పు చేస్తే మాత్రం ఇది తప్పురా బై, ఇది జరిగింది నిజంగా, ఇక్కడ జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందని మాత్రం నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. ఇక గతంలో కదా నేను కొన్ని వార్తలు రాస్తే నా మీద పోయి నేను పనిచేసినటువంటి సంస్థలో పోయి మహేష్ ఇట్లా అడిగిండు, మహేష్ అట్లా అడిగిండు అది అని చెప్తే మా సంస్థ యాజమాన్యం కూడా తెలుసు, వాళ్ళకు కూడా నేను సహకరించి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అన్నారు, మా వాడు అడగలేదు, మా వాడు ఏం చేయలేదు భయ్ అని చెప్పేసి. అదే నాచారం బొడ్రాయి కాడ నేను పసుపు నీళ్ళు పోసుకొని నేను ప్రమాణం చేయమన్నా చేస్తా. నేను అడగని దానికి నా విషయంలో మీరు చేసినటువంటి తప్పుకు నేను రెడీ. కానీ నిందలేసుడు నోరు నాలిక ఉంది కానీ చెప్పి పుట్టినే వేస్తావేమో కానీ గుర్తుపెట్టుకోసమా, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం తట్టుకోవాలి. తట్టుకునే శక్తి నాకుంది. తట్టుకున్నా, కొన్ని ఏళ్ళ నుంచి తట్టుకున్నా. ఎన్నో పడ్డాయి. ఈడ నుంచి పడ్డ దెబ్బలకు మాత్రం నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రోజులు ఉన్నాయి. ఎట్లాంటి సపోర్ట్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా కొంతమంది పెద్దలు, కొంతమంది నన్ను తమ్ముడు అనుకునేటువంటి వాళ్ళు చిట్కనేలు సాయం చేసినట్టుగా, చిట్కనేలు పట్టుకో తమ్ముడు అన్నట్టుగా, చిట్కనేలు ఎట్లయితే అందిస్తామో ఆ రకంగా నాకు సాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టుకో తమ్ముడు, నువ్వు బాగుంటావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, చెయ్యాలి తమ్ముడు, మీలాంటి వాళ్ళు ఉండాలి తమ్ముడు అని చెప్పి అన్నోళ్ళ ఆ మాట సహాయం కూడా నేను మరవలేనిది. నేను అందరి న్యూస్ ద్వారా నేను కూడా మీ అందరికీ కూడా నా నుంచి విన్నపం, నా నుంచి మనవి, నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రతిరోజు నేను చేసేటువంటి వార్తల విషయంలో కానీ, నాది ఏదైనా తప్పున్నా కానీ మీరు లైవ్ కామెంట్స్ ద్వారా చెప్పండి. అందరి న్యూస్కి కూడా ఒక నంబర్ అనేది ఉంది, ఫోన్ నంబర్. ఆ నంబర్ కూడా మేము మీకు డిస్ప్లే చేయగలుగుతాము. ఆ నంబర్లో నేను అందరికీ కూడా కాంటాక్ట్ ఉంటా. దయచేసి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, పలానా చోట ఈ ప్రాబ్లం జరిగింది, పలానా చోట పలానా వాళ్ళతో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి న్యూస్ని నేను కవర్ చేస్తా. ఎక్కడ ఎలాంటి న్యూస్ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలు, రాజకీయాలకు సంబంధించి పనులు అవుతున్నాయా అవుతలేవా, అసలు ఎవరు ఏ పార్టీలో పోతురు, ఏమైపోతుంది అనే దాని మీద కూడా చర్చిద్దాం. అందరి న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ముందుగా